సార్ ప్రజా సమస్యలు పోరాటాలు మా గ్రామాల్లో మా ప్రాంతంలో అభివృద్ధి చేస్తారని వైసీపీకి ఓటేస్తే ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు? అసెంబ్లీకి వెళ్ళినటువంటి వాళ్ళు రాజీనామా చేయాలని సాక్షాత్తు శర్మగా చెప్పారు. మీరు ఒకటే గుర్తు, వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది ఈరోజు అసెంబ్లీ. ఇప్పుడు ఈ రోజున ఈ మాట మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కక్షతో, వ్యక్తిగత స్వార్థంతో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాటలే ఇవన్నీ కూడా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాయ్కాట్ చేశారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మీరందరూ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళదా? ఎందుకు బాయ్కాట్ చేశారు ఆ రోజున? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ మాటలన్నీ కూడా చెప్పమని జనసేన తరఫున ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక ఇతర పార్టీని పంపించేసిన కారణం ఎవరు? అసెంబ్లీలో ఒక్క గొంతుకు కూడా వినపడకపోవడానికి కుట్ర చేసింది ఎవరు? వీటికి సమాధానం ఎందుకు మాట్లాడరు? మీరు వాస్తవాలు మాట్లాడండి. ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడమాకండి, వాస్తవాలు మాట్లాడండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్షం ఈ రోజున రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వర్ గారికి కానీ ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు? సమాధానం చెప్పమని. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరఫున మాట్లాడడానికి సమయం ఉంటుంది. లేకపోతే ప్రజా గొంతుకుని అసెంబ్లీలో నొక్కే పని ఎవరు చేస్తారు? ప్రతిపక్ష హోదా దాని ఏం చట్టం లేదు, రాజ్యాంగంలో రాసలేదు ప్రతిపక్ష హోదా కల్పించారు. అట్లాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అసెంబ్లీకి వచ్చేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో మరి ఒక ప్రత్యేకమైన గేట్ నుంచి తీసుకొచ్చారు కదా, లోపలికి అసెంబ్లీ సమస్యలు తీసుకెళ్లారు. ఈరోజు కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీ పాలనలో వైఫల్యాన్ని ఎత్తి చూపుతారని, సూపర్ 6 హామీల్లో జరుగుతున్నటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపుతారని, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదని, రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుంటారన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నేరుగా చెప్తే రికార్డుల్లోకి ఎక్కుతాయి, ప్రజల దగ్గర కూడా వెళ్ళిపోతాయని భయంతోనే కదా మీరు ఇవ్వట్లా. ముందు ఆ పని మీద దృష్టి పెట్టండి. ఎందుకు అడగరు షర్మిల గారు? ఎందుకు అడగరు షర్మిల గారు? రాజీనామా చేయమంటారు షర్మిల గారు. అసెంబ్లీకి వెళ్ళినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలా? అసలు మీకు ఒకటే మాట చెప్తున్నాను, షర్మిల గారికి ఒకటే మాట చెప్తున్నాను. తెలంగాణలో పార్టీ పెట్టారు, పార్టీ ఎత్తేసారు, ఇక్కడికి వచ్చి మీరు ప్రజల పక్షాన మాట్లాడడం ఎందుకు మానేశారు? ప్రజా సమస్యల మీద మాట్లాడడం ఎందుకు మానేశారు? ప్రజా పోరాటాలు చేయడం ఎందుకు మానేసేదో మీడియాలో కనబడ్డానికి 40-50 మందితో చేరుకోవడం ఏంటి? మీరు అసలు మీ పార్టీ బలోపేతం ఎలా చేసుకోవాలి? లేకపోతే మీ పార్టీలో ఇన్ఛార్జీలు ఎలా మకం చేసుకోవాలి? ప్రజా సమస్యల మీద ఎలా బలంగా పోరాటం చేయాలనేటువంటి అంశాన్ని గాలికి వదిలేసి పొద్దున్న లేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి రాసిస్తే అయిపోతుంది కానీ ఈ పని ఆంధ్రప్రదేశ్ కూడా ఖాళీ చేస్తాను రేపు పొద్దున్న. వెళ్ళిపోయి లోటస్ పాండ్లో హాయిగా మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు కదా. మీ ఉద్దేశం అదే కదా. ఇది అందరికి తెలవదా? అలాగైతే ప్రజలు కూడా తెలుసుకుంటారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందంటారు? వైఎస్ఆర్సీపీ ప్రజల్లో చాలా బలం కాలగర్భంలో కలిసిపోతుందని చెప్పి సాక్షాత్తు టీడీపీ ఎవరైతే కూటమి చెప్తున్నారు. వైసీపీ పార్టీ అయిపోయింది, ఒక దుకాణం ఆంధ్రప్రదేశ్లో మనోడుందంటారు. రెండు స్థానాలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఈ రోజున జాతీయ స్థాయిలో అధికారాన్ని నిలబెట్టుకుని 3 సార్లు వరుసగా గెలిచి అంతకుముందు 2 సార్లు ఇలాగా జాతీయ స్థాయిలో చాలా బలంగా నిలబడిన పార్టీ. అట్లాగనే మీరు చూస్తే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మన 23 వస్తాయి. ఈ రోజు దగ్గర 134 స్థానాలు వచ్చి నిలబడిన పార్టీ. జనసేన 1 స్థానం నుంచి 21 స్థానాలకు వచ్చినటువంటి పార్టీ. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలతోనే ప్రయాణం మొదలుపెట్టి 23, 64 ఎంపీలు, అట్లాగనే మొన్న 151 వచ్చి 22 మంది ఎంపీలు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఈ రాజకీయాలు ఈ ఒడిదుడుకులు అనేది కామన్గా ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటేనే ఒక్కరికి ఇది రాచరికం కాదు కదా అధికారం ఉండడానికి. కాబట్టి అది పెద్ద విషయం కాదు. ఇవన్నీ కూడా పగటి కళలు అంటూ ఉంటారు. మీరు పాలన మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, సంక్షేమం మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిలాగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎలా తీసుకురావాలో దృష్టి పెట్టండి. బటన్ నొక్కడం మీద అందరూ విమర్శలు చేశారు. ఈరోజు మీరు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేక చతికిలు పడ్డారు కదా, దాని మీద దృష్టి పెట్టండి. ఎలా నొక్కాలి బటన్ అనేది? కనీసం బుడమేరు వరదలు వస్తే మీరు కబేల ప్రాంతానికి వెళ్ళండి, ఇండస్ట్రియల్ ఏరియా. ఒక్కొక్క ఇండస్ట్రీ కూడా కోట్ల రూపాయలు నష్టపోయింది. సామాన్యులైతే 50 లక్షలు, 70 లక్షలు మధ్యతరం ప్రజలు నష్టపోయారు. వాళ్ళకి 20,000 ఇస్తే, 50,000 ఇస్తే ఏ విధంగా వాళ్ళందరూ తిరిగి కోలుకోగలుగుతారు? సార్ వరదల్లో వైఎస్ఆర్సీపీ ప్రకటించిన ₹1 ఎక్కడ సార్? ₹1 ఎక్కడికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది ప్రధానమైన ఆలోచన.
పోటీ ప్రకటించారు, ఎవరికి ఇచ్చారు పోటీ? ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అజిత్ సింగ్ నగర్ వెళ్ళి పాత రాజరసపేట వచ్చి ప్రజల కష్టాలను చూసి చలించిపోయి ₹1,00,00,000 ఆర్థిక సాయం అని చెప్పిన తర్వాత మాకు బలమైన నాయకత్వం ఉంది, బలమైన క్యాడర్ ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా కురసాల కన్నబాబు గారిని, మనోహర్ నాయుడు గారిని, దాడిశెట్టి రాజా గారిని, ఇట్లా ఒక టీంని పెట్టి విజయవాడలో అవినాష్ గారు, సీను గారు, నేను, విష్ణు గారు, ఆసిఫ్ గారు, గురుల్లా గారు, మేజర్ వీళ్ళందరినీ కూడా పెట్టి ₹1,50,00,000 నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాంట్లో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు 3 దఫాలుగా పంపిణీ చేశారు. ఇవన్నీ కూడా అజిత్ సింగ్ నగర్ ఇంటికి పోయి ఇచ్చాము, ఆర్ఆర్పేటలో ఇంటికి ఇచ్చాం, భవానీపురం ఇంటికి ఇచ్చాం, అలాగే కృష్ణంకలో ముగ్గురైన ప్రాంతాలకు ఇచ్చాం. ఇలాగ చాలా ప్రాంతాల్లో మరి నేరుగా తీసుకెళ్ళి ప్రజలకు అందజేశాం. అలా అందజేసినప్పుడు ప్రజలు వాటర్ బాటిల్స్ను కూడా ఎంతో గొప్పగా స్వీకరించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ మాకు అనిపించింది ప్రభుత్వం ఎంత దారుణంగా వైఫల్యం. నేను నేరుగా వెళ్ళాను, కావాలంటే అన్నీ కూడా చూసుకోవచ్చు, వీడియోస్, ఫొటోస్ అన్నీ చూసుకోవచ్చు. అలా అందరికీ మంచారు కదా. అటు పక్కకి అవినాష్ గారు వాళ్ళు వెళ్ళారు, ఇటు పక్కన విష్ణు గారు, వెల్లపల్లి సింగ్ గారు వెళ్ళారు, ఇక్కడ ఆసిఫ్ గారు, మేయర్ గారు, మేము అందరం కూడా వెళ్ళాం కదా. కార్పొరేటర్లు అన్ని చోట్ల వెళ్ళారు. ఇది విమర్శ చేయాలని క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజల్లో కష్టాల్లో భాగస్వామ్యం అయ్యామని ఇటువంటి విమర్శలు చేస్తాను. మీరేమి ఇచ్చారు అసలు? మీకు చందాలే కదా అందరు ఇచ్చింది, విరాళాలే కదా ఇచ్చింది. ఆ విరాళాల డబ్బులే కదా ప్రభుత్వం ఇచ్చింది. అవి కూడా ఏమైనా ఇచ్చారా? అగ్గిపెట్టెల కోసం, పునరావాస కేంద్రాల కోసం, భోజనాల కోసం దగ్గర 365 కోట్లు భోజనాలకి కొట్టేశారు కదా. అగ్గిపెట్టెల కోసం 26 కోట్లు తీసేశారు కదా. ఏంటి ఇదంతా అవినీతి కాదా, దోపిడీ కాదా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీటింగ్లో ఏం చెప్పారు? అప్పుడు రేట్లు చూసుకున్నావా, 10% ఎక్కువైనా ఇస్తామని ఆయనే కదా చెప్పారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 ప్రకటించి ₹1,50,00,000 ప్రజలకు ఇచ్చారు. ఏదో బురద జల్లే కార్యక్రమం నలుగురు చేస్తాం. సార్ ఫైనల్గా 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్లకు పెండింగ్ ₹9 కోట్ల ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని పక్కదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంది, ఒక జీవో ఉంది, ఎక్స్పెండిచర్ ఏమైంది అనేది మీ దగ్గర ఉంది. అది అన్నారు కదా. ఎందుకు ఇంతవరకు దాని మీద ఒక్క ప్రభుత్వ ఖర్చు దగ్గర వాళ్ళ దగ్గరే కదా ఉంది బడ్జెట్. ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పేపర్ తీసి ఒక పోస్ట్ చేస్తే రాష్ట్రం అంతా 5 నిమిషాల్లో సర్క్యులేట్ అయింది కదా. ఆ ఖర్చులు తీసి వేయచ్చు కదా ఎక్స్పెండిచర్. అలాగే పెన్నులు కాగితాలు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధం. ప్రజల్ని డైవర్ట్ చేయమంటారు. మీరు డైవర్ట్ చేయమన్నారు. మీరు చేయాల్సిన పని ఏంటి? మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు పథకాన్ని. మహిళలకి ప్రతి ఇంటికి ఆరోగ్యం చెప్పలేదు కదా, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తాం, లేకపోతే 2 పిల్లలు ఉంటేనే ఇస్తాం, ముగ్గురు అలా కండిషన్స్ ఏం పెట్టలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు కండిషన్స్ పెట్టి మాట్లాడుతున్నారు? రూట్ మ్యాప్లు ఎందుకు, రోడ్ మ్యాప్లని ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నెలకి 1,500 ఎప్పుడు ఇస్తారు? అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 ఎప్పుడు ఇస్తారు? 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు కన్నారు. ఈ 5 నెలల్లో మీరు ఇవ్వాల్సి వచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడొచ్చింది? సంవత్సరానికి 4 లక్షలు వచ్చినప్పుడు ఈ 5 నెలల్లో 2 లక్షలు ఇవ్వాలి కదా. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడొచ్చింది? అట్లాగనే తల్లికి వందనం పథకం ఎందుకు అమలు చేయట్లా? పారిశ్రామికవేత్తలుగా యువతను తయారు చేయడానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అన్నారు, అది ఎందుకు అమలు చేయట్లా? ఇట్లాంటి అన్ని అంశాలను దృష్టి పెట్టండి. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తారు. ఎంతవరకు ఇసుక మీద పాలసీ చేయలేకపోయారు, మద్యం ప్రైవేటైజ్ చేశారు, మీరు అన్నా క్యాంటీన్ పెట్టారు. అన్నా క్యాంటీన్ దేనికి అసలు? పేదవాళ్ళకి ఆహారం పెడుతుంది. ఎవరు తింటున్నారు? పేదవాళ్ళు. ₹5 భోజనం ఎవరు తింటున్నారు? రాజకమల్ గారు అక్కడికి పోయి చూడండి. ఎవరు తింటున్నారు? అక్కడికి ఒకసారి చూడండి. ప్రజలకి ఖచ్చితంగా పనికొచ్చేటువంటి అంశాల మీద మీరు మేనిఫెస్టోలో చెప్పిన అంశాల మీద దృష్టి పెట్టండి. కానీ పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద ఏదో విమర్శలు చేస్తే మీడియా చేతిలో ఉంది కదా అని అబద్ధాలను ప్రచారం చేసినందుకు మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా గత ప్రభుత్వం మనకి ఎట్లాంటి లబ్ధి చేకూర్చింది, ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి లబ్ధి చేకూర్చిందని అంచనా వేసుకొని తెలివైన స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ అబద్ధాలని, ఈ కలుపుతాన్ని ప్రజలు తిరిగిపోతారు.